ఏపీ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్న ఈ శాఖకు ఏకంగా 5 జాతీయ పురస్కారాలు లభించాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల విస్తరణలో కనబరిచిన అత్యుత్తమ పనితీరుకు గాను కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, జల్ సంచయ్ జన్ భాగీదారి అనే 2 కీలక విభాగాల్లో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మరో విభాగంలో 2వ స్థానం, ఇంకో 2 విభాగాల్లో 3వ స్థానం దక్కించుకొని మొత్తం 5 అవార్డులను కైవసం చేసుకుంది. గ్రామ పంచాయతీలను స్వయంగా సమృద్ధిగా తీర్చిదిద్దడం, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని ప్రోత్సహించే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్లో ఏపీ పనితీరు విశేషంగా మెరుగుపడింది. గత ప్రభుత్వ హయాంలో ఇదే విభాగంలో 24వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే మొదటి స్థానంలో నిలబడింది. తక్కువ ఖర్చుతో వర్షపు నీటిని నిల్వ చేసే పద్ధతులను ప్రోత్సహించే జల్ సంచయ్ జన్ భాగీదారి కార్యక్రమంలోనూ ఏపీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించిన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, త్రాగునీటి సౌకర్యాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పల్లె పండుగ కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. గ్రామ సభలలో వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలను తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శాఖ పనితీరు గణనీయంగా మెరుగుపడి జాతీయ స్థాయిలో పురస్కారాలు దక్కించుకుంది.